ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగులు వాగ్దానాలు చాలా చెప్పారు కదా. వాటిలో కొన్ని పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేద్దాం. అందులో మొట్టమొదటి సుగాలి ప్రీతి కేసు అంశం. సుగాలి ప్రీతికి అధికారంలో రాగానే న్యాయం చేస్తున్నారు. అది ఎటుపోయిందో తెలియదు. ఆ కేసు పాపం ఆ తల్లి అడుగుతుంటే ఎదురుదాడి వాళ్ళ పార్టీ వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది అమ్మాయిలకి న్యాయం చేస్తాను నేను అధికారంలో రాగానే అన్నారు. ముగ్గురిని కూడా పట్టుకొని రాలేకపోయాడు. ఇక మూడోది, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాను నేను మీ అన్నలాంటి అని చెప్పాడు. 5,000 పోయినాయి, 10,000 పోయినాయి, వాలంటీర్లు పోయారు. ఆ తర్వాత నాలుగోది, పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి నేను మీ అందరికి అన్నలాంటి తమ్ముళ్ళు లాంటి మీ కుటుంబ సభ్యుని నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను, మీ అందరికి పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది, మీ అందరూ ఎంటర్ప్రీనర్స్గా తయారవ్వాలి, 10 లక్షలు నేను ఇస్తాను, 500 మంది సెలెక్ట్ చేసి మీ అందరూ ఎంటర్ప్రీనర్స్ ఇప్పటి నుంచి అని చెప్పాడు. అయిపోయినాయి ఎటుపోయినాయో తెలియదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నాడు. ఆ ప్రైవేటీకరణ ఆపుతాడో లేదో కూడా ఇప్పుడు కూడా తెలియదు. ఇంతవరకు దాని మీద పోరాటం అనేది లేదు. ఇక ఆడబిడ్డల వైపు చూస్తే కన్నీరు చూస్తే కొరికేస్తా, పిసికేస్తా, నరికేస్తా అన్నాడు. ఎంతమంది పిసికేస్తాడో ఎంతమంది కొరికేస్తాడో తెలియదు.